హాయ్ హలో గాయస్, ఈరోజు అయితే మాది వరి కోత ఉంది. మా నాన్న అయితే వరి కోయడానికి చేను కాడికి ముందే ఎడ్ల బండి వేసుకొని వచ్చేసిండు. మేము బండి మీద వచ్చినాం, నేను మా అమ్మ. మాకైతే రావడానికి దగ్గర 12 అయిపోయింది. మా నాన్న అయితే ఫుల్ ఫైర్. సరే ఇక ఫైర్ అయితే ఏం చేస్తాం, మాకు లేట్ అయింది కాబట్టి మేము మూసుకొని రావాల్సిందే. మా నాన్న అయితే అప్పటి వరకే కోయడం స్టార్ట్ చేసేసిండు కాబట్టి మేమైతే వచ్చేసినాం మా నాన్న కోసే టైంకి. బట్ మా నాన్న ఇక కొంచెం ఫైర్లో ఉన్నాడు. ఇక ఎంతసేపు వీడియో తీస్తావు, ఇక కోయడం స్టార్ట్ చేయి, ఇది మొత్తం అయిపోవాలన్నాడు. సరే మా నాన్న అన్నాడు కాబట్టి మనం కూడా బర్రెలు దిగాలి కాబట్టి నేనైతే రెడీ అయిపోయాను కోయడానికి. మా నాన్న ఎడ్ల బండి చూడొచ్చు అక్కడ పార్క్ చేసిండు అనమాట మా మామయ్య చేనులో. ఇటు సైడ్ మొత్తం కంప్లీట్గా మా బాబాయ్ వాళ్ళది కోయడం అయిపోయింది. అటు మా ఫ్రెండ్ మా తమ్ముడు నిఖిల్ది కూడా అయిపోయింది. ఇటు చుట్టుపక్కల అందరిది అయిపోయింది. మాది ఒక్కరిదే కోయడం ఉంది. ఇగో చూడొచ్చు వాళ్ళు ఎత్తుతున్నారు. మాది మాత్రమే కోసేది ఉంది కాబట్టి సరే కోయరా అన్నాడు. సరే మేము కోసే ప్రాసెస్లో మా అల్లుడు కూడా వచ్చేసిండు. చూడొచ్చు వాడు తింగిరి అనుకుండా మామ నేను కూడా వచ్చినా అనుకుంటూ వచ్చిండు. నేనైతే బర్రెలు దిగిపోయాను, నేను కోయడం స్టార్ట్ చేశాను. మనకంతా కోయడం రాకపోయినా ఎంతో కొంత అయితే కోస్తాను. నేను ఫస్ట్ టైం కోయడం ఏదో ఖజ్జారా అనుకుంటా కోస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు నేను ఎంత స్పీడ్గా కోసినా మా అమ్మ నాన్నలు ముందునే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి. మనం ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి అంటే కొత్త కోయడం. నేను ఎంత స్పీడ్గా కోసినా వెనకనే ఉంటా. మళ్ళీ నేను ఒకటే లైన్ పట్టుకున్నా, మా అమ్మ నాన్నలు 3 పట్టుకున్నారు. నేను ఒక లైన్కి పోవడానికి నా మస్తాలు పడుతున్నాను. ఎందుకంటే వ్యవసాయం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఇష్టంగా చేస్తే బాగానే ఉంటుంది. నేనైతే ఇష్టంగా కష్టంగా మొత్తానికి అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఎంత కోస్తున్నాను అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు కోసాను అనమాట. బట్ ఇప్పుడు పెద్దగా అయినాం కాబట్టి మనకంత కోయనికి ఇష్టం అనిపించదు. సరే మొత్తానికైతే మన వరి మన పొలం కాబట్టి కోయక తప్పదు. నేనైతే కోస్తూనే ఉన్నాను. అది అట్లనో ఉల్టా యాక్చువల్గా వెనక నుంచి ముందే అలా నేను రివర్స్ వేస్తున్నాను. సరే ఇక కొత్తదనం కాబట్టి అట్లే ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతి దాంట్లో. కానీ నడుములు మాత్రం మామూలు గుంజుతలేవు, ఏం చేస్తారు, ఊపిరి ఆగుతలేదు, అట్లా ఉంది పరిస్థితి. కొయ్యాలి ఎందుకంటే కూలోళ్ళు దొరుకుతలేరు, అందరు పత్తి ఏరినికి పోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం మా చేను మొత్తం కొయ్యాలంటే ఇంకా మేము ముగ్గురమే. మాకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మా లోడ్ అయితే వచ్చిండు. వాడు అక్కడక్కడ తింగర్ పనులు చేసుకుంటా మంచిగా మాకు హ్యాపీగా అంటే నవ్వుకుంటా మంచిగా పని చేపిస్తుండు. సరే అంతలోనే మా తమ్ముడు అయితే వచ్చేసిండు. మా తమ్ముడు వాళ్ళది వరి కోత అయిపోయింది, ఎత్తడం అయిపోయింది. అన్న నేను వీడియో తీస్తా అంటే సరే పట్టుకోరా అంటే వాళ్ళది అవతల సైడే వాళ్ళ చేయను, వాళ్ళకి కంప్లీట్గా కోయడం ఎత్తడం రెండో అయిపోయినాయి. ఆడు వీడియో తీస్తున్నా అంటే చూడు ఎంత స్టైల్ కొడుతుండో. ఆ స్టైల్ కొట్టే గ్యాప్లోనే వాడు చూడు వరి తిన్నట్టు యాక్షన్ చేస్తాడు. ఆడు నిజంగా వరి తింటాడా? సరే మొత్తానికైతే వాని యాక్టింగ్ బాగుంది. ఇక నేనైతే వరికి వస్తున్నాను. మా అమ్మ వాళ్ళు అయితే అప్పటికే చాలా ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి వాళ్ళు ముందుకే పోతారు అంటే కోయడంలా. అక్కడ చూడొచ్చు మా వెనకాల కొంగలు కూడా, ఎందుకంటే పురుగులు ఉంటాయి. మేము కోసే కాడ మొత్తం దాంట్లోకి వెళ్ళి పురుగులు వెళ్తాయి చిన్నవి. ఆ పురుగులు తినడానికి కొంగలు కూడా మా వెనకాలనే తిరుగుతున్నాయి. మామ నేను పట్టుకోనా అని మళ్ళీ అంటే సరే పట్టుకోపోరా, ఉరుకురా దాన్ని పట్టుకో ఒకదానైనా అంటే ఉరికిండో. వానికేడా దొరుకుతుంది, అది గాల్లో ఎగిరిపోయినా. అప్పుడే మాకైతే అది లంచ్ బ్రేక్. మేమైతే తినడం స్టార్ట్ చేసాము. ఏదో మా అమ్మ అయితే మంచిగా మాకు టిఫిన్ బాక్స్ తెచ్చింది. వాడు నూనె ఫ్రీడమ్ మోడ్ అయితే వాడు దేనికి వాడుతుండో తెలియదు, కానీ మేమైతే మంచిగా వాటర్కి వాడుతున్నాం. అంటే వాటర్ క్యాన్ మనకు అదే చేనుకాడికి కాబట్టి వాటర్ క్యాన్లు మావి ఇట్లానే ఉంటాయి, దానిలో వాటర్ పోసుకుని వచ్చినాం. అప్పుడే మా లంచ్ బ్రేక్ అయిపోతుంది. మేమైతే తినేసే అయిపోగానే మేమైతే వరి కోత స్టార్ట్ చేసినాం. ఇక కొంచెమే ఉండే లైట్గా, అందుకే ఆపేసి ఇక మేము అన్నం తిన్నాం. ఇక కొంచెం మూలకు ఉంది, ఆ మూలకు కోసేస్తే కంప్లీట్గా అయిపోతుంది మాది. ఇది కోసేటప్పుడు అయితే నడుము మామూలు గుంజుతలేవు. అంటే ఇంకా ఫస్ట్ టైం పని చేయడమో ఏందో కానీ నడుములో అయితే బాగా నొప్పిలేస్తుంది, ఎందుకంటే వంగి కోయాలి కాబట్టి. ఆ కోసే ప్రాసెసే నాకు చింతపండు చేసినాయి అనమాట. మొత్తానికైతే మా వరి కోత అయిపోయింది, కోయడం కంప్లీట్గా చూడొచ్చు. మేము మొత్తం కోయడం అయితే అయిపోయింది. ఇక ఇది ఒక 5 రోజులు అయినాక మళ్ళీ ఎత్తాలి. సరే మన వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.